Hello all, నేను డాక్టర్ అలేఖ్య సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ ఫ్రమ్ అవీరా ఫర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్ బ్రాంచ్ అండి. ఈరోజు మనం ఎంబ్రియో గ్రేడింగ్ అండ్ దాని ప్రెగ్నెన్సీ రేట్స్ గురించి మాట్లాడుకుందాము. సో చాలా మందికి ఏంటంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అయిపోయాక మీ ఎంబ్రియోస్ ఏ గ్రేడ్ ఉన్నాయి, బి ఉన్నాయి, సి ఉన్నాయి. సో అసలు ఈ గ్రేడింగ్ అంటే ఏంటి? ఏ గ్రేడ్ ఎంబ్రియో అంటేనే మనకు ప్రెగ్నెన్సీ వస్తుందా, సి గ్రేడ్ అయితే మనకు ప్రెగ్నెన్సీ రాదా, ఇలాంటి చాలా అపోహలు భయాలు ఉంటాయి అన్నమాట. సో ఇవాళ మనం ఇవన్నీ ఏంటో మనం తెలుసుకుందాము. సో మామూలుగా ఈ ఎంబ్రియో గ్రేడింగ్ అంటే ఏంటంటే మనం ఒకసారి ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కానీ ఇక్సీ కానీ అయిన తర్వాత సో ఈ డే 3 రోజు కానీ డే 5 రోజు ఫామ్ అయ్యే ఎంబ్రియోస్కి ఒక గ్రేడింగ్ ఇస్తామన్నమాట. సో మనము ఈ గ్రేడింగ్ అంటే ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ ఈ ఐవీఎఫ్ కానీ ఇక్సీ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత అంటే మీకు తెలుసు కదా ఏమవుతుందో, జనరల్గా కొన్ని హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చేసి ఆ ఉమెన్ యూట్రస్ నుంచి మనం ఎగ్స్ అనేది పికప్ చేసుకొని ఆ ఎగ్స్ అనేది ఎంబ్రియాలజీ ల్యాబొరేటరీలో ప్రాసెస్ చేస్తామన్నమాట. అంటే ఆ ఎగ్ ఇంకా స్పర్మ్ని కలిపి ఒక ఎంబ్రియో అంటే ఒక బేబీని తయారు చేస్తామన్నమాట. ఇది ఐవీఎఫ్ ట్రీట్మెంట్. సో ఈ ట్రీట్మెంట్లో ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ ఈ ఎంబ్రియో గ్రేడింగ్ అనేది డే 0 నుంచి మనం చూస్తూ ఉంటామండి. సో డే 0 అంటే ఏంటంటే మనం ఎగ్స్ యూట్రస్లో నుంచి తీసిన తర్వాత ఆ స్పర్మ్ ఇంకా ఎగ్ని కలుపుతాం కదా, అది డే 0 అనమాట. ఈ స్పర్మ్ ఎగ్ కలిపిన రోజు డే 0గా మనం కన్సిడర్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి డే 1 అంటే నెక్స్ట్ డే. మనం నెక్స్ట్ డే 1 రోజు ఏం చెక్ చేస్తామంటే ఫర్టిలైజేషన్ అనేది చెక్ చేస్తాం అనమాట. ఫర్టిలైజేషన్ అంటే ఏంటంటే ఆ ఎగ్ ఫర్టిలైజ్ అయిందా అంటే ఆ స్పర్మ్ని యాక్సెప్ట్ చేసిందా. సో ఈ డే 1 రోజు ఏంటంటే మనం ఫర్టిలైజ్ అయిన తర్వాత 2 సెల్గా డివైడ్ అవుతుంది. ఆ 2 సెల్గా డివైడ్ అయిందా లేదా అనేది మనం చెక్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి డే 2 అనమాట. డే 2 రోజు ఏం చూస్తాం, ఈ 2 సెల్ అనేది 4 సెల్గా డివైడ్ అయిందా లేదా అనేది చూస్తాం అనమాట. నెక్స్ట్ డే 3. డే 3 రోజు ఏమవుతుంది, ఈ 4 సెల్ అనేది 8 సెల్గా డివైడ్ అంటే ఎప్పుడు డబుల్గా డివైడ్ అవుతుంది. ఈ 4 సెల్ అనేది 8 సెల్గా డివైడ్ అయిందా లేదా అనేది చూస్తాం. సో ఈ 8 సెల్గా డివైడ్ అయిన తర్వాత దాన్ని డే 3 ఎంబ్రియో అని అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి డే 4. డే 4 అంటే ఈ సెల్స్ అనేవి ఒక ముద్దలాగా ఫామ్ అవుతాయి అనమాట. అది డే 4 అనమాట. నెక్స్ట్ వచ్చేసి డే 5. డే 5 అంటే మంచిగా ఒక ఎంబ్రియో అనేది మొత్తంగా ఎక్స్పాండ్ అయ్యి ఒక అవుటర్ సెల్స్ ఒక చైన్ లాగా ఫామ్ అయ్యి లోపల ఒక ముద్దలాగా సెల్స్ అనమాట, దాన్ని ఇన్నర్ సెల్ మాస్ అని అంటాం అనమాట. సో ఇంత మంచిగా ఎదిగిన తర్వాత దాన్ని మనం డే 5 బ్లాస్టోసిస్ట్ అని అంటాం అనమాట. సో జనరల్గా ఈ డే 3 ఎంబ్రియోలో ఏ గ్రేడ్ లేకపోతే గ్రేడ్ 1, బి గ్రేడ్, గ్రేడ్ 2, గ్రేడ్ సి లేకపోతే 3 అని ఎలా ఈ గ్రేడింగ్ అనేది ఇస్తామంటే ఈ 8 సెల్గా డివైడ్ అయినప్పుడు లేకపోతే 6 to 8 సెల్ ఉండొచ్చండి గ్రేడ్ ఏ ఎంబ్రియోకి. ఆ 6 to 8 సెల్స్ అనేవి చాలా ఈక్వల్గా ఫామ్ అయ్యి మంచిగా ఒక ఫ్లవర్ లాగా ఈక్వల్గా ఆ సెల్ డివిజన్ ఉండి ఏ మల్టీ న్యూక్లియేషన్ లేకుండా ఏ ఫ్రాగ్మెంటేషన్ లేకుండా ఉన్నప్పుడు దాన్ని గ్రేడ్ 1 ఎంబ్రియో అని అంటాం అనమాట డే 3 రోజు. నెక్స్ట్ గ్రేడ్ 2 ఎంబ్రియో అంటే ఏంటి అంటే ఆ ఎంబ్రియో సెల్ డివిజన్ కొంచెం అన్ఈక్వల్గా ఉన్నా, ఫ్రాగ్మెంటేషన్ ఉన్నా ఆ ఎంబ్రియోలో అంటే ఫ్రాగ్మెంటేషన్ ఒక 15 to 25% వరకు ఉంది అంటే మనం దాన్ని గ్రేడ్ 2 ఎంబ్రియో అని అంటాం అనమాట. ఒకవేళ ఫ్రాగ్మెంటేషన్ 25% కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకా ఆ సెల్ డివిజన్ కూడా ప్రాపర్గా లేకుండా స్లో సెల్ డివిజన్, అన్ఈక్వల్ సెల్ డివిజన్ ఉన్నప్పుడు మనము గ్రేడ్ 3 ఎంబ్రియో అని అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్లాస్టోసిస్ట్ కూడా మనం ఏ గ్రేడ్, బీబీ గ్రేడ్ కానీ సిసి గ్రేడ్ కానీ అని అంటుంటాం అనమాట. సో అవుటర్ బార్డర్ ఆఫ్ ది బ్లాస్టోసిస్ట్ ఏదైతే సెల్స్ ఉంటాయో ఆ బార్డర్కి అవి ఈక్వల్గా టైట్గా కంటిన్యూషన్గా ఉన్నప్పుడు ప్లస్ ఆ లోపల ఉన్న ఇన్నర్ సెల్ మాస్ ఒక ముద్దలాగా ప్రాపర్గా ఉండి మంచిగా ఎక్స్పాండ్ అయిన బ్లాస్ట్ అయితే మనం ఏ గ్రేడ్ బ్లాస్టోసిస్ట్ అని అంటాం అనమాట. సో నెక్స్ట్ బీబీ అంటే ఏంటంటే ఆ సెల్ ముద్దలాగా ఉన్న సెల్స్ ఏవైతే ఉన్నాయో ముద్దలాగా కాకుండా అక్కడక్కడగా ఉండడము, లేకపోతే నెక్స్ట్ ఆ బార్డర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ట్రొఫెక్టోడోమ్ అంటాం అనమాట. ఆ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూషన్గా లేకపోవడము, అలా ఉన్నప్పుడు మనము బీబీ అని అంటాం అనమాట. నెక్స్ట్ సిసి గ్రేడ్. సిసి గ్రేడ్ అంటే ఆ ఇన్నర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో బాగా స్కాటర్డ్గా ఉండడము ప్లస్ ఏంటంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ ది ఆ బ్లాస్ట్ ఏంటంటే ప్రాపర్గా ఎక్స్పాండ్ అవ్వకపోవడము, దీన్ని సిసి గ్రేడ్ అంటాం అనమాట. ఇది డే 3 ఎంబ్రియో అండ్ డే 5 బ్లాస్టోసిస్ట్ గ్రేడింగ్ అండి. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ రేట్స్ ఎలా ఉంటాయి,
నార్మల్గా ఒక మంచిగా ఎక్స్పాండ్ అయిన బ్లాస్టోసిస్ట్ అంటే ఏ బ్లాస్టోసిస్ట్ ఏదైతే ఉంటుందో దాని ప్రెగ్నెన్సీ రేట్ వచ్చేసి 25 to 30% అండి. మనం ఒక బ్లాస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తే 25 to 30%. ఒకవేళ మనం బీబీ బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫర్ చేసామనుకోండి, ప్రెగ్నెన్సీ రేట్ వచ్చేసి 15%. నెక్స్ట్ సీసీ అనుకోండి 10 to 15%. అట్లా సిమిలర్గా డే 3 ఎంబ్రియోస్ కూడా ఏంటంటే ఏఏ గ్రేడ్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మీకు 15 to 20%. నెక్స్ట్ మనకి సెకండ్ గ్రేడ్ 2 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏంటంటే ప్రెగ్నెన్సీ రేట్స్ 10%. అలా సో మనకి ఏంటంటే ఆ గ్రేడింగ్ని బట్టి కొంచెం ప్రెగ్నెన్సీ రేట్ అనేది తగ్గుతుంది మీకు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం గవర్నమెంట్ లా ప్రకారం కూడా ఓన్లీ 2 బ్లాస్టోసిస్ట్ మాత్రమే మనము పేషెంట్కి ట్రాన్స్ఫర్ చేయడానికి అలౌ చేస్తారండి. అంటే మంచి బ్లాస్టోసిస్ట్ మీకు 2 పెడితే మీ ప్రెగ్నెన్సీ రేట్ వచ్చేసి ఒక 50% వరకు ఉంటుంది అనమాట. 50 to 60% వరకు ఉంటుంది. సో మనకి సీసీ గ్రేడ్ పెట్టినప్పుడు కూడా ఏంటంటే ఒక 25 to 30% వరకు ప్రెగ్నెన్సీ రేట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ అయ్యో మా ఎంబ్రియో సీసీ గ్రేడ్ ఉన్నాయి, మాకు ప్రెగ్నెన్సీ రాదేమో, అలా ఉండదండి. మనకు సీసీ గ్రేడ్ బ్లాస్టోసిస్ట్ కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి, కానీ ప్రెగ్నెన్సీ రేట్స్ అనేది కాస్త తక్కువగా ఉంటుంది కంపేర్ చేసినప్పుడు. సో మీకు వచ్చిన ఎంబ్రియోస్ని బట్టి మీకు ఎలాంటి ఎంబ్రియోస్ వచ్చాయి, ఎలాంటి గ్రేడ్ ఉన్నాయి, ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అనేది అది మీ డాక్టర్ అనేది చూసి డిసైడ్ చేస్తారనమాట. థ్యాంక్ యూ.